మంగయ్య తెలివి. ఒక ఊళ్ళో ఒక సాలెవాడు ఉన్నాడు. అతని పేరు మంగయ్య. ఆ ఊళ్ళో మంగయ్యకు ఒక స్నేహితుడున్నాడు. అతని పేరు రంగయ్య. మంగయ్య ఎంత తెలివి తక్కువవాడో రంగయ్య అంత తెలివిగలవాడు. మంగయ్యకు దమ్మిడీ సంపాదించడం చేత కాదు, కానీ ఖర్చు మాత్రం మహాజోరుగా చేసేవాడు. ఒకనాడు మంగయ్య భార్య అతనికి 10 రూపాయలిచ్చి ఏదైనా చిన్న వ్యాపారం చెయ్యమన్నది. ఆ 10 రూపాయలు తీసుకుని మంగయ్య రంగయ్య ఏమి సలహా ఇస్తాడో కనుక్కుందామని అతని దగ్గరకు వచ్చాడు. వచ్చి, రంగయ్య రంగయ్య, నా భార్య నాకు 10 రూపాయలు ఇచ్చింది వ్యాపారం చెయ్యమని. ఏం వ్యాపారం చేయమంటావు అని అడిగాడు. నేనొక మంచి వ్యాపారం చెబుతాను, అట్లా గనక చేశావా మంచి లాభం వస్తుంది అన్నాడు రంగయ్య. ఆ వ్యాపారం ఏమిటో నాకు చెప్పు అని తొందర పెట్టాడు మంగయ్య. వ్యాపారం అంటే మరేం లేదు, మా గుర్రం నిన్న గుడ్డు పెట్టింది, దాన్ని 20 రూపాయలకు వీరయ్య అడిగాడు. నీకు కాబట్టి 10 రూపాయలకి ఇస్తాను. ఆ గుడ్డును నువ్వు పక్కలో పెట్టుకొని పడుకుంటే 10 రోజుల్లో మంచి గుర్రపిల్ల అవుతుంది. అప్పుడు నువ్వు దాన్ని 50 రూపాయలకు అమ్ముకోవచ్చు. 40 రూపాయలు సులభంగా లాభం దొరుకుతుంది అన్నాడు రంగయ్య. గుర్రం ఎక్కడైనా గుడ్డు పెడుతుందా? పిచ్చి మంగయ్యకు ఈ మాత్రం లోకజ్ఞానం కూడా లేదు. నిజంగా లాభం వస్తుంది కదా అనుకుని 10 రూపాయలు రంగయ్య చేతిలో పెట్టి గుర్రపు గుడ్డు ఇవ్వమన్నాడు. రంగయ్య ఇంట్లోకి వెళ్ళి ఒక బూడిద గుమ్మడికాయకు బాగా సున్నం పూసి తీసుకువచ్చి మంగయ్యకిచ్చి, ఇదే గుర్రపు గుడ్డు, తీసుకొని వెళ్ళు అన్నాడు. మంగయ్య దాన్ని నెత్తిన పెట్టుకొని బయలుదేరాడు. ఆ దారిలోనే ఒక పెద్ద అడవి ఉన్నది. అడవి మధ్య నుంచి నడిచి వెళ్తుండగా పెద్ద మర్రి చెట్టు వేరు కాలికి తగిలి మంగయ్య దబేలన ముందరికి పడ్డాడు. దాంతో మంగయ్య నెత్తిన ఉన్న గుమ్మడికాయ క్రింద పడి పగిలింది. గుమ్మడికాయ క్రింద పడి పగిలిన శబ్దానికి అక్కడే పొదలో ఉన్న కుందేలు భయపడి పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆ కుందేలును చూచి మంగయ్య, అరే, గుడ్డు పగిలి గుర్రపిల్ల పరిగెత్తుకుపోతుందే అనుకొని పట్టుకుందామని కుందేలు వెంట పరిగెత్తాడు. కానీ కుందేలు అందకుండా పారిపోయింది. ఇంటికి వచ్చి ఈ సంగతంతా భార్యతో చెప్పాడు. భార్య, ఎక్కడైనా గుర్రం గుడ్డు పెడుతుందా అని మంగయ్యను తలవాచేటట్లు చివాట్లు పెట్టింది. మర్నాడు మంగయ్య భార్య, 10 రూపాయలు తగలేశావు, ఇంట్లో దమ్మిడి కూడా లేదు, ఎక్కడికైనా దొంగతనానికి పో అన్నది మంగయ్యతో. సరేనని తల ఊపి సరాసరి రంగయ్య ఇంటికి వెళ్ళి, రంగయ్య రంగయ్య, నా భార్య దొంగతనానికి పొమ్మంది, ఎక్కడికి పోదామని అడిగాడు మంగయ్య. ఇళ్లలో దొంగతనం చేస్తే తేలిగ్గా పట్టుబడిపోతాం, అందుకని పొలాల్లోకి పోదాం అన్నాడు రంగయ్య. ఇద్దరూ ఆ రాత్రి ఒక వరి పొలంలో ప్రవేశించారు. పంట బాగా కోతకు వచ్చింది. కోద్దాం పట్టు అన్నాడు రంగయ్య. ఇద్దరు చేతులు బాగా నొప్పి పుట్టే వరకు కోశారు. రంగయ్య మంగయ్యతో, నీకు పైన ఉండే కంకులు కావాలా, లేకపోతే కింద ఉండే వరిగడ్డి కావాలా అని అడిగాడు. మంగయ్య కాసేపు ఆలోచించి, నాకు కింద ఉండే గడ్డే కావాలి అన్నాడు. రంగయ్య గడ్డంతా మంగయ్యకిచ్చి తను వరి కంకులు పట్టుకుపోయాడు. ఇంటికి పోగానే భార్య, ఎందుకీ గడ్డి, వరి కంకులేవి అని అడిగింది. మంగయ్య జరిగిన సంగతంతా చెప్పాడు. ఆమెకు కోపం వచ్చి, ఓరి నీ తెలివి మండ, ఇక ముందు ఎప్పటికైనా పైవే అడుగు అన్నది. సరేనని తల ఊపాడు మంగయ్య. మర్నాడు మంగయ్య రంగయ్య వద్దకు వచ్చి, ఇవాళ నాకు పై పంట కావాలి అన్నాడు. రంగయ్య ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆ రాత్రి వేరుశనగ పొలంలో పడ్డారు. ఉన్న చెట్లన్నింటినీ పెరికివేశారు. రంగయ్య మొక్కలన్నీ మంగయ్యకిచ్చి తాను కాయలు పట్టుకుపోయాడు. మంగయ్య ఎందుకు పనికిరాని వేరుశనగ మొక్కలు తీసుకొని ఇంటికి వచ్చాడు. అతని భార్య వాటిని చూచి, ఇవెందుకు, నెత్తిన వేసుకుని కొట్టుకునేందుకా, కాయలేవి అన్నది. మంగయ్యకు ఒళ్ళు మండేటట్లు కోపం వచ్చి, మొదట కిందవి తెస్తే పైవి తెమ్మంటివి, ఇప్పుడు పైవి తెస్తే కిందవి కావాలంటావు, ఎట్లా నీతో వేగటం అన్నాడు. పెళ్ళాం చేసేది లేక అలాంటి తెలివి తక్కువ దద్దమ్మని పెళ్లి చేసుకున్నందుకు తనని తాను 4 తిట్టుకొని ఊరుకుంది.